88వ మహారుద్ర సహిత చండీయాగం శ్రీ శ్రీ లలితాంబికా జ్యోతిష్యాలయం వనపర్తి సాయినగర్ కాలనీలో 27/5/2025 రోజు వైశాఖ అమావాస్య అంగారక వారం అంటే మంగళవారం రోజున వస్తే దానిని అంగారక అమావాస్య అంటారు. ఈ రోజున చండీ హోమం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చండీ హోమం అనేది దుర్గాదేవి చండీని పూజించే ఒక శక్తివంతమైన యాగం. ఇది సాధారణంగా శత్రువులపై విజయం సాధించడానికి, చెడు శక్తులను తొలగించడానికి, ఆరోగ్యం, సంపదలు మరియు శ్రేయస్సు పొందడానికి నిర్వహిస్తారు. వైశాఖ అమావాస్య అంగారక అమావాస్య రోజున చండీ హోమం చేసుకోవడం వల్ల కలిగే ప్రధానమైన ఫలితాలు: కుజదోషం నివారణ. అంగారక అమావాస్య రోజున కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజదోషం వివాహంలో ఆలస్యం, సంబంధాలలో సమస్యలు, కోపం, ఆస్తి వివాదాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. చండీ హోమం చేయడం వల్ల కుజదోషాలు తీవ్రత తగ్గుతుందని, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు. సర్పదోష నివారణ. కొన్ని జ్యోతిష నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున సర్పదోషాలకు సంబంధించిన పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చండీ హోమం వల్ల నాగదోషాలు, కాలసర్పదోషాలు వంటివి తొలగిపోయి కుటుంబంలో శాంతి, ఆరోగ్యం చేకూరుతుంది. గ్రహదోషాలు తొలగింపు. గృహదోషాలు వాస్తు సంబంధిత సమస్యలను సూచిస్తాయి. ఇవి ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించవచ్చు. గ్రహదోషాలు వివిధ గ్రహాల ప్రతికూల ప్రభావాల వల్ల ఏర్పడతాయి. చండీ హోమం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే నవగ్రహాల అనుకూలత లభించి గ్రహదోషాలు శాంతించి మంచి ఫలితాలు కలుగుతాయి. పితృదోష నివారణ. అమావాస్య పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు చేయడానికి అత్యంత పవిత్రమైన రోజు. అంగారక అమావాస్య రోజున చండీ హోమం చేయడం వల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు లభించి పితృదోషాలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల సంతానం, సంపద, ఆరోగ్యం వంటివి మెరుగవుతాయి. సకల దోషాల నుంచి విముక్తి. చండీ హోమం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి హోమము. ఇది అన్ని రకాలుగా ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను తొలగిస్తుంది. ఆరోగ్య సమస్యలను, ఆర్థిక కష్టాలు, శత్రుభయం, వ్యాపారంలో నష్టాలు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు. ఈ హోమం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు, సకల సంపదలు చేకూరుతాయి మరియు జీవితంలో శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. కోరికలు నెరవేరడం. చండీ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని, వారి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. వైశాఖ అమావాస్య అంగారక అమావాస్య రోజున చండీ హోమం చేసుకోవడం వల్ల పైన పేర్కొన్నటువంటి దోషాలు తొలగిపోయి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని, అదృష్టం, ఆనందం, విజయం చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ హోమాన్ని అర్హత కలిగిన వేద పండితుల పర్యవేక్షణలో సరైన మంత్రోచ్చారణలో జరుగుతుంది. గమనిక: ఆ రోజు వైశాఖ అమావాస్య సందర్భంగా పితృదోషాలు ఉన్నవాళ్ళు పితృదేవతల పేరు మీద అన్నదానం చేస్తే చాలా మంచిది. కాబట్టి ఈరోజు అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా ఈ అన్నదాన కార్యక్రమానికి వారి పితృదేవతల పేరు మీద వస్తు రూపేణ, ధాన్య రూపేణ, ధన రూపేణ కానీ దానం చేసినచో పితృదేవతలకు శాంతి చేకూరుతుంది. చండీ హోమంలో అన్నదానం చేసిన మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోగలరు. ఒకరోజు ముందుగానే మాకు తెలియజేయగలరు. ఆ రోజు చండీ హోమంలో పాల్గొనే వారు మరి చూడటానికి వచ్చేవారు కూడా అమ్మవారి అనుగ్రహం కొరకు ఎర్రటి వస్త్రాలను ధరించి, ఆడవాళ్ళు ఎర్రని చీర, ఎర్రటి జాకెట్తో, మగవాళ్ళు ఎర్ర పంచ కండువాతో యాగంలో పాల్గొన్నవారు, చూసేవారు కూడా అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. ఉదయం 8 గంటలకు రుద్రాభిషేకం, 9 గంటలకు మహారుద్ర సహిత చండీయాగం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మహామంగళహారతి, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ ఉంటుంది. వివరాలకు 9603841500 పల్లా సాయి కుమార్ గారిని సంప్రదించగలరు. రాలేనటువంటి వారు సంకల్పంతో వారి గోత్రనామాలతో చెప్పి చేయించడం జరుగుతుంది. అడ్రస్: శ్రీ లలితాంబికా జ్యోతిష్యాలయం, ఇంటి నంబర్ 42-22/2/B, సాయినగర్ కాలనీ, వనపర్తి. రామ్షా షాపింగ్ మాల్ ముందు నుంచి కొద్దిగా ముందుకు వచ్చి మొదటి రైటు, రెండవ రైట్ తిరిగినచో ఈ యొక్క లలితాంబికా జ్యోతిష్యాలయం వస్తుంది. లలితాంబికా జ్యోతిష్యాలయంలో
శ్రీ మహారుద్ర సహిత చండీయాగం జరుగుతుంది. భక్తులు గమనించగలరు.